ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి కొన్ని విషయాలైతే మాట్లాడదామని చూస్తున్నా. ఊరికైనా అలా కొన్ని విషయాలు మాట్లాడుతుంటా. ఏదన్నా ఉపయోగం ఉంటే యూజ్ చేసుకో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు అనిపిస్తుంటుంది జీవితంలో పరిగెడుతున్న ప్రయాణంలో ఆరాటపడుతుంటాం, ఆవేశపడుతుంటాం, పోట్లాడుతుంటాం, పోరాడుతుంటాం. అన్నీ జరిగిపోతాయి మన జీవితంలో. సరే, ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు మనం కూర్చొని ఆలోచిస్తే మన స్వార్థం కోసం చాలామంది బలవుతుంటారు. సో జీవితాన్ని జీవించాలంటే ఇతరులని బాధ పెట్టాలా? బాధ పెడితేనే మనం సంతోషంగా ఉండగలమా? అంటే మనం ఈ విషయాలు కొన్ని ఆలోచించాలి. అంటే మనం హ్యాపీగా ఉండాలంటే వేరే వాళ్ళని ఏడిపించాలా? లేదంటే మనం మంచి పనులు చేయాలంటే వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలా? అంటే ఒకళ్ళతో పోలికతో నువ్వు జీవితం ముందుకెళ్తే అది ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని బాధ పెడితేనే తప్ప నువ్వు సంతోషంగా ఉండలేవు. జీవితాన్ని ఒకసారి నీకు నువ్వుగా డిజైన్ చేసుకో, నీకు నువ్వుగా ఆలోచించు. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు కామన్గా నేను చెప్పాలనుకునే విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను ఒక పని చేయాలనుకుంటున్నా. అది నా వల్ల అది వర్కౌట్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. కానీ అనవసరంగా నేను మంచి పనులు చేయడానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడము, లేదంటే నేను సంతోషంగా ఉండడానికి వేరే వాళ్ళని బాధ పెట్టడము, ఇదంతా ఒక రకమైన థాట్ ప్రాసెస్ అనేది తెలియకుండానే స్టార్ట్ అయిపోయింది. అది ఎవరు స్టార్ట్ చేసినారో, ఎట్లా స్టార్ట్ అయిందో తెలియదు కానీ, సో ఈ టైప్ ఆఫ్ థింకింగ్ వచ్చేస్తుంది. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, చైన్ సిస్టమ్ కావచ్చు, ఈ యొక్క నువ్వు పట్టుకోవడం వదిలేసి ఎవరి కోసం ఆగకు, ఎవరిని అలా పట్టుకొని కూర్చోకు. ఎవరినన్నా మనము పొద్దున్న లేస్తే ఏదో ఒక మాట అనాలి కదా, క్రిటిసైజ్ చేయాలి కదా, ఏదో ఒక విమర్శించాలి కదా అని చాలామందికి ఒక తెలియని అలవాటు ఉంటుంది. అది ఎట్లుంటుందంటే, తొంగి చూసే జీవితాలు చాలామంది. సో దానివల్ల చాలామంది జీవితాన్ని సెల్ఫ్గా కావచ్చు, సంతోషంగా కావచ్చు, సాటిస్ఫాక్షన్గా లేదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం పడుకునే వరకు తొంగి చూస్తున్నాం అందరి జీవితాలు. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు మంచిగా నీ గొప్ప చెప్పుకోవాలంటే వేరే వాళ్ళని తక్కువ చేయాల్సి వస్తుంది. నువ్వు గొప్పగా ఏదైనా పని చేయాలంటే వేరే వాళ్ళు ఫెయిల్ అంటే ఒక పని చేసేవాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళకన్నా పోల్చుకుండాల్సి వస్తుంది. సో నీ పోలిక ఎప్పుడు కూడా స్థాయిని పెంచేలా ఉండాలి, నీ స్థానాన్ని మార్చేలా ఉండాలి. సో నేను అనేది అదే, నువ్వు ప్రయత్నిస్తున్నావు, ఆరాటపడుతున్నావు, జీవితంలో రకరకాల పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నావు. కానీ చివరికి నువ్వేం సాధిస్తున్నావు అంటే, ఎలా జీవితాన్ని డిజైన్ చేసుకుంటున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఇవన్నీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అనిపిస్తుంటుంది. కొన్ని పరిస్థితుల్లో మనం పరిగెడుతున్నాము, ఎక్కడి వరకో తెలుస్తలేదు, ఎంత దూరమో అర్థమవుతలేదు. డబ్బులు సంపాదిస్తున్నాం, డబ్బులు అనేది సంపాదిస్తున్నాం, ఎంత కావాలో తెలుస్తలేదు. ఎంత సంపాదిస్తే మనము ప్రశాంతంగా ఉంటామో అర్థం కావట్లేదు. ఆహారము సంపాదించుకుంటున్నాం, ఎంత తినాలో తెలుస్తలేదు, ఎంత వరకు ఉంచుకోవాలో తెలుస్తలేదు. బంధాలను పెంచుకుంటున్నాం, ఎలా మెయింటైన్ చేయాలో తెలుస్తలేదు, ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో తెలుస్తలేదు. ఉద్యోగాలు చేస్తున్నాము, ఇల్లులు కట్టుకుంటున్నాము, డబ్బులు సంపాదించుకుంటున్నాము, జీవితంలో అన్నీ మనం చేస్తున్నాము. కానీ దాన్ని ఒక థాట్లో మనం చూడట్లేము. బంధాలను పెంచుకుంటున్నాం, బంధాలను ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తలేదు. డబ్బులు బాగా సంపాదిస్తున్నాం, కానీ డబ్బు వల్ల మన యొక్క స్థితిని మనం కోల్పోతున్నాం. అంతే అవుతుంది మన లైఫ్లో. ఆరాట పడిపోతున్నాం, పరిగెడుతున్నాం, ఆరాట పడిపోతున్నాం, పోట్లాడుతున్నాం, గొడవ పడుతున్నాం, ఏదో జరిగిపోతుంది. మన స్వార్థం కోసం వెళ్ళే ప్రయాణంలో చాలామంది బలవుతున్నారు. అంటే నీ యొక్క జీవితం జీవించాలంటే చాలామంది బలవ్వాలా, నువ్వు జీవించాలంటే చాలామంది బాధపడాలా, నువ్వు జీవించాలంటే చాలామందికి ఇబ్బంది కలగాల. సో జీవితాన్ని ఒక రకంగా నువ్వు ఎట్లా ఆలోచించాలంటే, ఒకటే గుర్తుపెట్టుకో, ఫస్ట్ పాయింట్, జీవితంలో ఎవరి మీద ఆధారపడకు. సెల్ఫ్గా ఎంప్లాయీ ఉండాలి నీకు నువ్వే. దానివల్ల ఏమవుతుందంటే, ఒకళ్ళ పైన ఆధారపడకుండా నువ్వు బతకగలిగితే నీ టైం నీ చేతుల్లో ఉంటుంది, నీ స్పేస్ అంటూ నీకు ఉంటుంది.
ఇంకో పాయింట్ ఏంటంటే ఆగిపోకు. ఆగిపోకు, ఎవరో ఎవరి కోసమో ఎదురు చూడకు, ఏదో జరిగిన మాటల వల్ల నీ మనసుని పాడు చేసుకోకు. ఇవన్నీ రకరకాల స్థితిని మనల్ని కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఆలోచన పొరలలో దిగుతాయి అన్నమాట. ఇట్లాంటివి ఖాళీ కూర్చొని అట్లా పొద్దున్నే చాయ్ తాగేటప్పుడు, పాలు తాగేటప్పుడు, ఏదైనా పేపర్ చదివేటప్పుడు మనకు అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి రకరకాలు అనిపిస్తుంది. చాలామంది మనము బయట చూస్తుంటే వాళ్ళు చాలా సంతోషంగా అనిపించే కొంతమంది వ్యక్తులను చూస్తే మనకు అనిపిస్తుంది, అయ్యో నాకు లేనంత వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళకి లేనిది చాలా నాకు ఉంది. కానీ ఏముంది డిఫరెన్స్? ఏముంది? ఉన్నదేదో సంతోషంగా బతకడం, ఉన్నదాంతో తృప్తిగా ఉండడం. అది మనం కరెక్ట్గా దాన్ని తీసుకోవట్లేం, కరెక్ట్గా హ్యాండిల్ చేయట్లేం. నీ యొక్క జీవితం అనేది ఏదైతే ఉందో అది ఎలా నువ్వు డిజైన్ చేసుకొని ఎలా ప్రయత్నిస్తున్నావు. ఆరాట పడిపోకు, పోట్లాడ పడిపోకు, విమర్శల వర్షాలు ఇక్కడ కురిపించుకోకు, ఎవరి కోసం ఆగకు. నిన్నెవరైనా క్రిటిసైజ్ చేసినా జస్ట్ లైట్. ఎందుకంటే నీ ప్రాణం అనేది సపరేట్గా పెట్టుకో. నువ్వు నీ ప్రాణం ఎట్లుండాలంటే ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ చాలా చాలా వాల్యుబుల్ అని తెలుసుకో. వాల్యుబుల్స్ టైం పోతే మళ్ళీ తిరిగి రాదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బంధం పోతే ఇంకో బంధం సంపాదించుకోవచ్చు, ఇల్లు పోతే ఇంకో ఇల్లు సంపాదించుకోవచ్చు, వస్తువులు పోతే మళ్ళీ వస్తువులు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైఫ్లో. కానీ నీ దగ్గర ఉన్న ఇప్పుడు ఏదైతే విలువైన సమయం ఉందో అది పోతే మళ్ళీ తిరిగి రాదు. ఆ సమయం ఎవరి వల్ల కూడా నాశనం చేసుకోకు, ఎవరి వల్ల కూడా పాడు చేసుకోకు. ఆ టైం అనేది నీ చేతుల్లో, నీ జీవితం అని తెలుసుకో. ఆ ఉన్న టైంలో, ఆ ఉన్న సమయంలో నీ జీవితాన్ని ఫుల్ఫిల్గా దాన్ని ప్రజెంటేషన్ చేసుకో. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు తెలియకుండా కూడా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తాయి. నీకు అనిపిస్తుంది. ఇప్పుడు చాలామందిలో ఒక వెలితి ఉంటుంది, అరే నేను ఏమైంది, నాకు ఏదో తెలియని లోటు ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా ఇది అని. కానీ సాటిస్ఫాక్షన్లో లేవు, ఏదో కావాలని పరిగెడుతున్నావు, ఎంతో సంపాదించాలని ప్రాకులాడుతున్నావు. అందరికన్నా నేనే గొప్ప అని చెప్పుకునే నీ యొక్క ప్రయత్నంలో నువ్వు ఏం కోల్పోతున్నావు. సో లైఫ్లో ఒకటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, పరిగెత్తు, నీ యొక్క ఆశయం కోసం పరిగెత్తు, అవసరం లేని విషయాల కోసం కాదు. ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేయి, ఆ రిలేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితేనే మెయింటైన్ చేయి. జీవితంలో ఒక ఆశయం కోసం నువ్వు ప్రయత్నించేటప్పుడు అన్నీ వస్తాయి, అన్ని రకాల స్థితి పరిస్థితులు వస్తాయి. కానీ నీ యొక్క సంతోషం ఎవరి వల్ల రాకూడదు, నీ యొక్క బాధ ఎవరికి కూడా అంటే విధంగా ఉండద్దు. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు సంతోషం ఎవరి వల్లనో మనకు వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ వచ్చిందంటో, అది శాశ్వతంగా ఉండదు, పర్మనెంట్గా అసలే ఉండదు. ఎందుకంటే వేరే వాళ్ళ వస్తువులు కావచ్చు, వేరే వాళ్ళ నుంచి వచ్చే మాటలు కావచ్చు, వేరే వాళ్ళ నుంచి వచ్చే సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, అన్నీ కూడా పర్మనెంట్గా ఉండదు. కానీ మనం ఎట్లా ఫీల్ అవుతాం? కానీ ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే మాత్రం అదే శాశ్వతంగా ఆలోచిస్తాం. సో నా పాయింట్ ఏంటంటే, నువ్వు ఏదైతే సంతోషాన్ని సృష్టించుకుంటావో అదే నీది. నువ్వు ఏదైతే మంచితనం కావచ్చు, డబ్బు కావచ్చు, నీ యొక్క సొంతంగా ఏది కూడా సామ్రాజ్యాన్ని నువ్వు సృష్టించుకుంటే అది నీదే అని తెలుసుకో. సో లైఫ్ని చాలా చాలా సాటిస్ఫాక్షన్తో బతకడానికి ప్రయత్నించు. ఎక్స్పెక్టేషన్స్ తీసేసాయి. ఇక్కడ ఎవరి పట్ల ఏమి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎంత భయంకరమైనదంటే, ఎంత నమ్మకం ఉన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ మనిషిని పాడు చేసేస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ సింపుల్ యాంగిల్లో ఉండే సిచ్యువేషన్స్లో లేరు. ఎందుకంటే ఇది ఎవ్రీ సెకండ్ కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ మినిట్ కావచ్చు, మనిషి తన యొక్క జీవిత ప్రయాణంలో చాలా పరిగెడుతున్నాడు. సో నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎవరి గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదని ఫస్ట్ తెలుసుకోగలిగితే, ఆ ఎన్లైట్మెంట్ జ్ఞానోదయంగా ఇక్కడ ఎవరో నీ పక్కన ఉన్నంత మాత్రాన ఏదో ఆలోచిస్తున్నాడో, నీతో టైం స్పెండ్ చేస్తున్నంత మాత్రాన నీ గురించి ఆలోచిస్తారు అనే ఒక థాట్, అంత బుద్ధి తక్కువ ఆలోచన ఎక్కడ లేదు ఇక. ఎందుకంటే ఎవరి జీవితం గురించి ఆలోచించడానికి వాళ్ళకి ఫుల్ టైం ఉంది. సో నీ జీవితం గురించి నువ్వు అద్భుతంగా ఆలోచించు. విలువైన సమయాన్ని మాత్రం పోగొట్టుకోకు. ప్రతి డే కూడా
ఏదో ఒక సంథింగ్ ఆలోచించు, అన్వేషించు. ఎవ్రీ సెకండ్ కూడా ఆస్వాదించు, మంచిగా జీవించడానికి ప్రయత్నించు. అట్లానే నీవు సంతోషంగా ఉండడానికి ఎవరినో బాధ పెట్టాలో, ఎవరినో విమర్శించాలో, ఎవరినో క్రిటిసైజ్ చేయాలో, ఎవరినో తక్కువ చూడాలో, ఎవరితోనో పోల్చుకోవాలో, ఇవన్నీ బక్వాస్ అనమాట. ఇదంతా టైం వేస్ట్ అసలు. లైఫ్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేనోడు ఇదంతా చేస్తాడు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఒక కుక్క ఉంది. ఒక కుక్క ఫోన్ కావచ్చు, ఏదన్నా ఒక వస్తువుని కావచ్చు కొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కుక్కకి తెలియదు అనమాట దాని యొక్క విలువ. అట్లనే మన జీవితం విలువ కూడా చాలామందికి తెలియకుండా, తెలుసుకోలేక ఎట్లా పడితే అట్లా బతికేస్తున్నారు. జీవితం అంటే ఒక అర్థం ఉంది. అర్థం లేని జీవితాన్ని జీవించి ఉన్న జీవితాన్ని కూడా పాడు చేసుకునే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. సో నువ్వు ఆ యొక్క స్థితిలో ఉండకు, ఆ యొక్క జనాలలో నువ్వు ఉండకు. జీవితాన్ని అర్థం చేసుకో, పర్ఫెక్ట్గా అర్థం చేసుకో, డిజైన్ చేసుకో, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా కూడా ఏమి కూడా నీ దగ్గరికి రావని తెలుసుకో. ఎంత సంపాదించినా ఏది మన వెంట రానప్పుడు అంటే మితిమీరిన సంపాదన దేనికి, అవసరానికి మించిన ఆస్తులు దేనికి. నీ సంతోషం ఎట్లా ఉండాలంటే నువ్వు ఫస్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సంపాదించొద్దు అనే పాయింట్ కాదు నాది. ఇప్పుడు నీకు ఎంత కావాలి, నువ్వు బతకడానికి సంపాదించుకో, నీ యొక్క అవసరాలు తీర్చుకునేలాగా సంపాదించుకో, అంతే బస్సుగా. ఇంకా సంపాదించాలి. ఇంకెప్పుడు బతుకుతావు అసలు? నువ్వు సంపాదించుకుంటూ పోతున్నావు. తర్వాత తరాని కోసం నువ్వు సంపాదించి ఈ తరంలో నువ్వు బతికే నువ్వు ఏం అనుభవిస్తున్నావు? సో నా పాయింట్ ఏంటంటే సంపాదించాలి, అవసరాలు తీర్చుకునేలాగా, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అవసరం తీర్చేలాగా, అంతే. దానికోసం మనము కొట్లాడుకోవడము, విమర్శించుకోవడము, నాది జీవితాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళంతా ఈ రోజున విలువైన జీవితాన్ని పాడు చేసుకునే కార్యక్రమాల్లో ఉన్నారు. సో నీ వరల్డ్ వేరు, నీ ప్రపంచం వేరు. నీ ప్రపంచాన్ని సపరేట్గా డిజైన్ చేసుకో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వున్న నేచర్ తీసే. ఫస్ట్ నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఎక్కువ సమయాన్ని నువ్వు యొక్క స్పెండ్ చేస్తున్నావు, ఆ నేచర్ అంటే పర్ఫెక్ట్గా లేకపోతే అయిపోయి యు ఆర్ నథింగ్. ఇక అది ఫస్ట్ నువ్వు తెలుసుకో. మనం బాగుండాలంటే మనం ఎక్కువ సమయాన్ని ఎక్కడైతే కేటాయిస్తామో అక్కడ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకో. ఎందుకంటే ఆ థాటే నీకు నెక్స్ట్ థాట్ అవుతుంది. సో ఆలోచించు. ఎందుకంటే చాలామంది నేను చూస్తుంటా కదా, పరిగెడుతున్నారు, ఆరాట పడిపోతున్నారు, ఆవేశపడిపోతున్నారు, పోట్లాడుతున్నారు, నాదంటున్నారు, నీదంటున్నారు, తక్కువ అంటున్నారు, ఎక్కువ అంటున్నారు, పోల్చుకుంటున్నారు. తర్వాత చివరికి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. చివరికి ఏం సాధిస్తున్నాం? ఒక్కోళ్ళని తక్కువ చేసి మన గొప్పలు చెప్పుకునేది జీవితం అసలు? ఒక్కోళ్ళని విమర్శించి మనం గొప్ప అని మనం మాట్లాడుకునేది జీవితమా చెప్పు? అసలు నీ జీవితానికి ఇంకో మనిషికి అసలు సంబంధమే లేదు. లింక్ పెట్టుకోకు అసలు. ఎందుకంటే ఇద్దరు చెవులు ఒకలాగా ఉండవు, ఇద్దరు కళ్ళు ఒకలా ఉండవు, ఇద్దరు శరీరం ఒకలా ఉండదు, ఇద్దరు ఒకలాగా పనిచేయరు, ఇద్దరు ఒకలాగా ఆలోచించరు. సో ఇంకెందుకు వేరే వాళ్ళతో పోల్చుకోవడం? సో లైఫ్ అబ్బాయి ఇది. అందరితో కమ్యూనికేషన్ ఉండు, కానీ పర్మనెంట్ మిస్కమ్యూనికేషన్ని క్రియేట్ చేసుకోకు. నీ జర్నీ వెళ్తూ ఉండు, అంతే. వెళ్తూ ఉండు, నువ్వు అనుకున్న స్థాయిలో వెళ్తూ ఉండు, నువ్వు అనుకున్న దిశలోనే ప్రయత్నిస్తూ ఉండు, ఏదైతే అనుకుంటున్నావు దాని మీద వెళ్తూనే ఉండు. ఆగిపోకు, ఆశించకు, ఎవరి కోసమో ఎదురు చూడకు. నీ జీవితం వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ ఒకసారి నువ్వు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండు. నేను ప్రశాంతంగా ఉంటున్నానా, నేను కరెక్ట్గా డిజైన్ చేసుకుంటున్నానా, కరెక్ట్ పాత్లో నేను ట్రాక్లో నడుస్తున్నానా, ఏమైనా తీయాలా, ఏమన్నా ప్లస్ చేసుకోవాలా, ఏదన్నా నన్ను నేను కరెక్షన్ చేసుకోవాలా. ఎందుకంటే వాల్యుబుల్ టైము, వాల్యుబుల్ లైఫ్. సో ఇవన్నీ మనము ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు 100 రకాలు ఆలోచిస్తాం. ఒక వస్తువు కొనేటప్పుడు రకరకాలుగా ఆప్షన్స్ చూసి మరి తీసుకుంటాం. ప్రతిదానికి ఆప్షన్ అనేది క్రియేట్ చేసుకొని రకరకాలుగా ఆలోచించే మనము మన జీవితాన్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఎందుకు ఆలోచించద్దు? సో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం. ఇప్పటివరకు మన మైండ్లో ఏం రన్ అవుతుంది, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన వాతావరణాన్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఏవి అవసరం లేనివి తీసేయాలి, ఏది అవసరమైనవి తీసుకోవాలి,
ఏ ఏ విషయాలు ఆలోచించద్దు, ఏ విషయాలు ఆలోచించాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎలాంటి మాటలు వినాలి, ఎలాంటి మాటలకి దూరంగా ఉండాలి. సో ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకో, తయారు చేసుకో. ఇవన్నీ నువ్వు స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకో. అయితేనే నువ్వు అంతో కొంతైనా బాగుపడతావు, అంతో కొంతైనా బతికుంటావు, అంతో కొంతైనా సంతృప్తిగా సంతోషంగా జీవిస్తావు.